హలో వ్యూయర్స్. ఫిబ్రవరి 5 మెగా ఫ్యామిలీ మరియు జనసేన రాజకీయాలకు సంబంధించి వెలువడిన అత్యంత ఆసక్తికరమైన వార్తలతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు తమ కవల పిల్లలతో ఒక బాబు, ఒక పాప ఈ రోజు ఉదయం అపోలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత 5 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న వీరు ఈ రోజు సురక్షితంగా తమ ఇంటికి చేరుకున్నారు. గతంలో రామ్ చరణ్ తన పెద్ద కుమార్తె క్లిన్కారాతో హాస్పిటల్కు వచ్చినప్పుడు అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో చిన్నపాటి ఇబ్బంది తలెత్తింది. అందుకే ఈ రోజు డిశ్చార్జ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రత మధ్య వారిని ఇంటికి పంపించారు. మరోవైపు రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వేగాన్ని పెంచారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన ఫిబ్రవరి 7 మరియు 8 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన మరియు బీజేపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయబోతున్నట్లు ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే పవన్ రాకపై తెలంగాణ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పవన్ రాకను రాజకీయ అవకాశవాదంగా అభివర్ణించారు. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూనే ఉన్నారు. ఆయన నటించిన మన శంకరవర ప్రసాద్ గారు చిత్రం ఈ రోజుతో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 375 కోట్ల రూపాయల వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో జరిగిన వేడుకలో చిరంజీవి పాల్గొని క్యాన్సర్పై అవగాహన కల్పించేలా స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. మెగా అభిమానులకు మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోయే సినిమా షూటింగ్ ఈ ఏడాది ఉగాది పర్వదినాన ప్రారంభం కానుంది. వక్కంతం వంశీ ఈ చిత్రం కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారు. చివరగా సినిమాల విడుదల తేదీల్లో కొన్ని మార్పులు జరిగాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదల కాబోతుండగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30కి వాయిదా పడింది. బాబాయబ్బాయ్ సినిమాల మధ్య పోటీ లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చూశారుగా ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ రోజు విశేషాలు. వీటిలో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.